వెల్కమ్ టు ఫస్ట్. చరిత్ర సృష్టించనున్న స్త్రీ 2 బాలీవుడ్ సినిమా స్త్రీ 2 కలెక్షన్ పరంగా చరిత్ర సృష్టించనుంది. ఈ రోజు గడిస్తే హిందీలో 600 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా నిలవనుందని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తెలిపారు. చివరగా బాహుబలి 2 హిందీలో 500 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. స్త్రీకి కొనసాగింపుగా వచ్చిన స్త్రీ 2 విడుదల 6 వారాలైనా ఇంకా కలెక్షన్లు కురిపిస్తుంది. హిందీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సిటీతో పాటు మరిన్ని విషయాలు బయట పెడతాం. ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు. 10 ఏళ్ల ప్రభుత్వాన్ని నడిపాం. మీ ప్రభుత్వంలో మా అభిమానులు ఉంటారు. ఏం జరుగుతుందో అంతా చెబుతారు. మొత్తం బయటకు వస్తుంది. ఫార్మాసిటీకి సంబంధించి కోర్టులను కూడా ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. వార్నర్ నటించేది ఈ సినిమాలోనే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఇటీవల షూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలోనే ఆయన నటిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అభిమానులకు సర్ప్రైజ్ ఇద్దామని వార్నర్ ఎంట్రీ ప్లాన్ చేసిన ముందుగానే ఫోటోలు లీక్ అయ్యాయని చెప్తున్నారు. అంతకుముందు పుష్ప 2లో వార్నర్ నటిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసింది. అశ్విన్ ది ఆల్ రౌండర్. భారత్ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో రికార్డు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్ తో ముగిసిన తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీశారు. ఒకే మ్యాచ్ లో సెంచరీ 5 వికెట్లు తీయడం అశ్విన్ కి ఇది 4వసారి. ఈయన బోధం 5 టాప్ లో ఉన్నారు. ఒకే వేదికపై చెన్నై ఈ ఫీట్ 2 సార్లు 2021, 2024 నమోదు చేసిన ఆటగాడు మాత్రం అశ్విన్ ఒక్కరే. మంత్రి పొంగిలేటికి కేటీఆర్ సవాల్. అమృత్ టెండర్లలో 8,888 కోట్ల అక్రమాలు ఆరోపణలు నిజం లేదని నిరూపించాలని మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాలు విసిరారు. నేను అన్న దాంట్లో నిజం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. నిన్ను ఒక్క మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి అని బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ విమర్శించారు. పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు. తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1,88,00,000 పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఎంఎస్ఎంఈ పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో ఉదయం పోర్టల్లో 58,644 మంది మహిళలు పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళా నేతృత్వంలోనే ఎంఎస్ఎంఈల వాటా విషయానికి వస్తే టాప్ 3లో తెలంగాణ నిలిచింది. దామగుండం కోసం ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశంలోనే జరగబోతున్న అతిపెద్ద అడవి నరికివేత నిర్ణయాన్ని మానుకోవాలంటూ జర్నలిస్టులు, పర్యావరణవేత్తలు నిరసనకు దిగారు. సేవ్ దామగుండం పేరిట హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దామగుండం అటవీ ప్రాంతానికి నేవీ రాడర్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ భూములు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం మద్దతు ప్రకటించారు. నిజంగానే మనము లాస్ట్ 20 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే టెంపరేచర్ కూడా ఇంకా దినదినాన పెరుగుతూ పోతుంది. మరి డెవలప్మెంట్ మీ పేరు మీద అడవులకు బదులు ఇంకా వేరే ప్రాంతాన్ని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ట్రాఫిక్ లో చిక్కుకున్న సీఎం, 2 అధికారులు సస్పెండ్. యూపీ సీఎం యోగి సెప్టెంబర్ 10న నోయిడా ఎక్స్ప్రెస్ పై ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అప్పటికే కురిసిన వర్షం వల్ల రోడ్లను వరదలు ముంచెత్తడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడే ఇండియా ఎక్స్ మార్ట్ నుంచి తిరిగి గౌతమ బుద్ధ వర్సిటీకి వెళ్తున్న సీఎం యోగి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ 2 ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్ కు ట్రాఫిక్ కారణం కాదని చెప్పడం గమనించవచ్చు. హైడ్రా కూల్చివేతలు, బాధితులు రోదనలు. తెలంగాణ హైదరాబాద్ కుకట్పల్లిలోని నల్ల చెరువు FTL బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతల ఆపాలని కోరుతూ ఓ మహిళ అధికారుల కాళ్ళు పట్టుకున్నారు. మరికొంతమంది తమకు సమయం ఇవ్వాలని కోరుతూ రోధించారు. నిర్మాణాలు కట్టడానికి అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారని, దీనిలో వారి తప్పు కూడా ఉందని కొందరు స్థానికులు అంటున్నారు. నిజమే, ఇక్కడ కట్టడానికి నిర్మించడానికి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. మరి అక్కడ తప్పెవరిది అనేది ఒకసారి ఆలోచించాలి. కొరటాల శివ ప్రభాస్ కాంబోలో మరో సినిమా. ప్రభాస్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల ప్రచారం జరుగుతుంది. దేవరా పార్ట్ 2 తర్వాత వీరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. గతంలో కొరటాల డైరెక్షన్
కాంబినేషన్లో ప్రభాస్ నటించిన మిర్చి సూపర్ హిట్గా నిలిచింది. ఆయన డైరెక్ట్ చేసిన దేవర పార్ట్ 1 ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితేనే కొరటాలకు నెక్స్ట్ బిగ్ స్టార్స్ అవకాశాలు దక్కుతాయని పలువురు నెటిజన్లు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో 27లో తేలిపోతుంది. విచారణ జరపాలి, దోషులను శిక్షించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. దీనిపై సిబిఐతో విచారణ జరిపించడంపై కేబినెట్ లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి అని డిప్యూటీ సీఎం అన్నారు. తప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ తిరుమలలో లాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటికి వచ్చి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. మనకెందుకు లే అని ఊరుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు. స్వామికి అపవిత్రం జరుగుతుంటే తిరుమలలో పనిచేసే సిబ్బంది ఎందుకు కామ్గా ఉన్నారు? వైసీపీకి భయపడ్డారా? ప్రతి హిందువు మతాన్ని గౌరవించాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లో మెగాస్టార్ కు చోటు. మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవం దక్కింది. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చోటు దక్కించుకున్నారు. 150కి పైగా సినిమాల్లో అత్యధిక డాన్స్ స్టెప్పులతో అలరించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించినట్లు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల బృందం పేర్కొంది. ఈ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ అందజేశారు. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేతల రోజా స్పందించారు. 100 రోజుల పాలనపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఇలాంటివి ఆయనకు అలవాటే. కానీ దేవుడిపై దిగజారుడు తనంగా మాట్లాడడాన్ని ఊహించలేదు. ఆయన తీరును ప్రజలు చీకొడుతున్నారు. టీటీడీతో సీఎంకు సంబంధం ఉండదని లోకేష్ చెప్తున్నారు. అలాంటప్పుడు జగన్కు లింక్ ఏంటి? ఆయన దగ్గరుండి జంతువుల కొవ్వు లడ్డూలో కలిపారా అని రోజా విమర్శించారు.